సుజుకి జిప్సీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా పాపులర్ కార్ అది. ఎస్‌యువి. ఇప్పుడు దానిలాగే తయారు చేస్తారు. ఇంకా బెటర్ చేస్తారు. ఇంకా బావుంటుందని చాలామంది ఎక్స్‌పెక్ట్ చేశారు. చాలా కాలం వెయిట్ కూడా చేశారనమాట. ఫైనల్లీ వాళ్ళు జిమ్నీ అని వదిలారు ఇండియాలో 5 డోరు. కానీ కస్టమర్ అయితే డిసప్పాయింట్ అయ్యాడనమాట. దీంట్లో చాలా డ్రాబ్యాక్స్, లోపాలున్నాయి. కాబట్టి కస్టమర్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అందుకే దీని సేల్స్ చాలా తక్కువున్నాయన్నమాట. సో, సుజుకి వాళ్ళైతే చాలా ఎక్స్‌పెక్ట్ చేశారు. కస్టమర్స్ కూడా చాలా ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఇది స్వయంకృత అపరాధం అంటారు గదా! వాళ్ళు చేసుకున్న తప్పే ఇది. సో, చాలా ఉన్నాయి. ఫస్ట్ తప్పు లోపం ఏంటి అంటే, డ్రాబ్యాక్ ఏంటి అంటే, సైజ్ అనేది బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అయిపోయింది ఆళ్ళకి. విడ్త్ అట్‌లీస్ట్ ఇంకా 4-5 ఇంచెస్ ఎక్కువుండాల్సింది. మినిమమ్ 4 ఇంచెస్ అన్నా ఎక్కువుండాలి. హైట్ గూడా 2 ఇంచెస్ అన్నా మినిమమ్ 2 ఇంచెస్ అన్నా హైట్ ఉండాల్సింది. సో, విడ్త్ మెయిన్. ఎస్పెషల్లీ విడ్త్ దగ్గర వాళ్ళకి చాలా పొరపాటు చేశారు వాళ్ళు. ఆఫ్ రోడ్ అయితే ఏంటి ఇంకొక 3, 4 ఇంచెస్ ఉండకూడదా? సో, దానివల్ల ఏమైందంటే స్టోరేజ్ అనేది చాలా కాంప్రమైజ్ అయిపోయింది. స్టోరేజ్ స్పేసే లేదెక్కడ. అంటే కార్‌లో ఏం పెట్టుకోకూడదా? ఆఫ్ రోడర్ అయితే మాత్రం? సో, చూసారా లెంత్ తగ్గిపోవడం వల్ల స్టోరేజ్‌లో కాంప్రమైజ్ అయింది. మళ్ళా నలుగురు, 5 మంది కూర్చోవాలంటే కాంప్రమైజ్. అది కూడా కష్టం. ఏదో దగ్గర దగ్గర కూర్చున్నట్టు ఉంటుందనమాట. సో, అదేదో చిన్న ఎస్ప్రెస్సో లాగా కనిపిస్తుంది. సైజు చాలా క్రాంప్డ్‌గా ఉంటుందనమాట. సో, డిజైన్ చేసేటప్పుడు కాస్తైనా ఆలోచించాలి కదా! అది విడ్త్ ఏంటది మరీ నారో అనమాట అది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు మీరే డిసైడ్ చేసేస్తారనమాట. సో, మేము ఈ కార్‌ని ఈ పర్పస్‌కి డిజైన్ చేస్తున్నాము. మీరు దీనికే వాడండి అన్నట్టు అదేదో రూల్ పెట్టినట్లు ఉంటుందనమాట వీళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనేది. సో, ఇది మీరు ఆఫ్ రోడ్‌కే వాడండి. ఇంకెక్కడ వాడకూడదు. అంటే మీ ఇష్టం అది. అది కస్టమర్ ఇష్టం. ఇప్పుడు థార్ ఉంది ఆఫ్ రోడర్ కూడా. ఆఫ్ రోడర్ కదా అది. కానీ ఎక్కడ వాడుతున్నారది? జనాలది ప్రైమరీ కార్‌లాగా వాడుతున్నారు. వాళ్ళకి నచ్చింది ఆ డిజైను. వాళ్ళకిష్టం అది. సిటీలో వాడుతున్నారు, హైవేలో వాడుతున్నారు, సెమీ ఆఫ్ రోడ్‌కి వాడుతున్నారు. ఆఫ్ రోడ్‌లో చాలా తక్కువ. ఎవరెళ్తున్నారు మన ఇండియాలో ఆఫ్ రోడింగ్‌కి రెగ్యులర్‌గా ఎళ్తారా? సో, ఎప్పుడో ఎళ్తారు. నెలకొకసారో, 6 నెలలకొకసారో ఆఫ్ రోడింగ్‌కెళ్తారు. అంతవరకు ఆ కార్‌ని ఏం చేయాలి? ఇంట్లో పెట్టుకోవాలా? సో, రియర్ సీట్ ఇంకా బాగా డిజైన్ చేసుండాల్సింది. సో, విడ్త్ ఉంటే ఇది కూడా కాస్త విడ్త్ బావుండేది. ఇంకా ఇద్దరు అట్‌లీస్ట్ ముగ్గురు కూర్చోలేరు ఇప్పుడున్న సైజులో వెనక్కి. వాళ్ళు చెప్పేదే నలగరికనేసి 4 సీటర్ అనేసిది. ఇంకొక 4, 5 ఇంచెస్ ఉండుంటే బావుండేది. ప్లస్ కంఫర్ట్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి దాంట్లో. అదొక డ్రాబ్యాక్ దాంట్లో. నెక్స్టు ఇంజిన్ విషయానికొస్తే, ఇంజిన్ బాలేదంటే బావుంది. కానీ ఇదెందుకు మైనస్ పాయింట్ డ్రాబ్యాక్ అంటే, ఈ ట్యూనింగ్ అలా ఉందనమాట. వీళ్ళకెప్పుడు ఒకటుంది గదా! ఫిలాసఫీ, బ్యాగేజు. మారుతి కార్లంటే మైలేజ్ ఎక్కువ వస్తాయి, రావాలి అనేసి. అదే మైనస్ పాయింట్ దీనికి అప్లై అయినట్టుందనమాట. ఇదేమన్నా సెలెరియోనా? లేకపోతే ఆల్టోనా? లేకపోతే స్విఫ్టా? అలా ట్యూన్ జేయడానికి మైలేజ్ ఎక్కువొచ్చేట్లు, నిదానంగెళ్ళేట్టు. సో, అది వీళ్ళు చేసిండే మైనస్ పాయింట్ ఏంటంటే, ట్యూనింగ్ అలా జేశారనమాట. స్లోగా వెళ్ళడానికి. దిస్ ఈస్ నాట్ ఆల్టో కదా! దిస్ ఈస్ నాట్ సుజుకి స్విఫ్ట్. దిస్ ఈస్ నాట్ సెలెరియో. ఇది మీరు ప్రీమియం కార్‌గా అమ్ముతున్నారు కదా! ఇట్స్ ఎ ప్రీమియం. నెక్సాలో అమ్ముతున్నారు. పైగా ఇది ఎస్‌యువి. యాక్చువల్ ఎస్‌యువి. అది పవర్ ఉండాలి కదా! ఇంకొద్దిగా పవర్ ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు నేను నడిచి వెళ్తున్నాను కదండీ! నాకు అవసరం ఉండి పరిగెట్టాలి. ఇమ్మీడియేట్‌గా నేను పరిగెత్తే కెపాసిటీ ఉండాలి గదా నాకు. అది లేదనమాట దీంట్లో. సో, కారు వెళ్తుంది బానే ప్రాబ్లమ్ లేదు. నాకు ఇమ్మీడియేట్‌గా ఏదన్నా ఇన్‌స్టాంట్ పవర్ కావాలి నాకు. ఇమ్మీడియేట్‌గా నేను ఓవర్‌టేక్ చేయాలి అన్నప్పుడు మీకు తెలుస్తదది. అరే! ఇంకొద్దిగా పవర్‌ఫుల్‌గా ఉంటే బావుండే అనిపిస్తుంది. సో, వీళ్ళు ట్యూనింగ్ అన్నా జేసిండాలి. లేదా టర్బో చార్జ్డ్ ఇంజిన్ అన్నా ఇచ్చుండాల్సింది. టర్బో చార్జ్డ్ ఇంజిన్ 1.5 ఇచ్చుంటే గన దీనికి సరిపోయే ఇంజిన్ అది. సో, మేబీ ఫేస్ లిఫ్ట్‌లో ఏమన్నా ఇవన్నీ చూస్తారా? ఏమన్నా చేంజెస్ చేస్తారా? చూద్దాం. సేఫ్టీ కూడా చాలా ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది క్రాష్ టెస్ట్ చేయలేదింకా. ఎందుకింత లేట్ చేస్తున్నారో మరి అర్థం కావడం లేదు. సో, ఆ కర్బ్ వెయిట్ చూస్తే కూడా 1200 కిలోగ్రామ్స్ ఉందనమాట. 1200 కేజీస్ ఉంది కర్బ్ వెయిట్. ఇదెందుకు నేను మాట్లాడుతున్నానంటే, మీరు బొలెరో చూడండి. మహీంద్రా బొలెరో 1600 కేజీస్ ఉంది. ప్లస్ 1600 ప్లస్సే ఉంది.
అదే థార్ చూసారంటే 1600 ప్లస్ ఉంది. అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. అంత ఇవ్వకూడదని కాదు. సో, వెయిట్ నాకు తెలిసి ఇది చాలా తక్కువ. ఇంకా ఎక్కువుండాలి వెయిట్. ఎందుకంటే మంచి స్టీల్ వాడిండాల్సింది. బోరల్ స్టీల్ అనేసి వాడతాం కదా! చాలా స్ట్రాంగెస్ట్ స్టీల్ అది వాడాలి. సో, క్రాష్ అయినప్పుడు మనల్ని కాపాడేది స్టీల్ అంత బావుండాలది. ఆ ఫ్రేమ్ గాని, ఆ స్ట్రక్చర్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటే గాని మనకి సేఫ్టీ రాదు. యాక్టివ్ సేఫ్టీ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ పాసివ్ సేఫ్టీ గూడా ఉండాలి. సో, వీళ్ళు ఈ ఈ ఈ మధ్యన ఏదో వేరే కార్లు కూడా మంచి స్కోరింగ్ వస్తుంది. జిమ్నీకెందుకు ఇంకా వాళ్ళు క్రాష్ టెస్ట్ చేయించట్లేదు? సో, ఇది కూడా ఒక ఇంపాక్ట్. జనాల పైన ఉందనమాట. జనాలు ఆలోచిస్తున్నారు. అరే! నేను కారు కొనాలనుకుంటున్నాను. కానీ ఇది ఇంకా క్రాష్ టెస్ట్ కాలేదు. సేఫ్టీ రేటింగ్స్ ఎంతున్నాయో, ఎంతొస్తాయో అని వెయిట్ చేసేవాళ్ళుంటారు. వీళ్ళు డిలే చేసిందే చేసిందనమాట. అదొక డ్రాబ్యాక్. సో, కర్బ్ వెయిట్ అయితే అకార్డింగ్ టు మీ ఇంకా ఎక్కువుండాలి. ఓకే. సో, వీళ్ళు మైలేజ్ తగ్గిపోతుందని వెయిట్ తగ్గించేస్తారు. అదొకటి మైనస్ పాయింట్ అది. నెక్స్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్. ఫ్యూయల్ ట్యాంక్ ఇది 40 లీటర్సే ఉంది. సో, ఇది ఆఫ్ రోడర్ వేరే యూనో స్క్వేర్ బాక్సీ డిజైన్ కదా ఇది. సో, బాక్సీ డిజైన్ ఉన్నప్పుడు మైలేజ్ తక్కువుంటుంది. మైలేజ్ తక్కువున్నప్పుడు ఏమైతది? ఎక్కువ పెట్రోల్ కాలుతుంది. ఎక్కువ పెట్రోల్ కాలినప్పుడు ఏమవుతుంది? ఎక్కువ పెట్రోల్ కావాల్సొస్తుంది. అంటే ఫ్యూయల్ ట్యాంక్ పెద్దదుండాలి. జనాలకేం గావాలి? పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ కావాలి. స్పేషియస్‌గా ఉండాలి. స్టోరేజ్ ఆప్షన్ ఉండాలి. వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి, మొబైల్స్ పెట్టుకోవడానికి ఇవంతా అవసరం లేదా లోపల? సో, బేసికల్లీ ఏంటి మిస్టేక్ అంటే, ఈ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళే డిసైడ్ చేసేస్తారనమాట. ఈ కార్ దేనికి? ఈ కార్ దేనికి? ఇది సిటీలో వాడండి. ఇది హైవేలో వాడండి. ఇది ఆఫ్ రోడ్‌కి వాడండి. అంటే అన్ని కార్లు పెట్టలేరు కదా! అన్ని కార్లు పెట్టుకుంటారా అందరూ? అన్ని కార్లు కొనలేరు. ఇప్పుడు తార్ కొనేది ఎందుకు? ఒకటే ఉంటుంది వాళ్ళ ఇంట్లో. తారే వాడతా ఉంటారు. అంటే వాళ్ళు ఓన్లీ ఆఫ్ రోడ్‌కే వాడతారా దాన్ని? ఇప్పుడు కొద్దిమంది జిమ్నీ కొనాలనుకుంటా ఉంటారు. జిప్సీ ఇష్టమున్న వాళ్ళున్నారు. వాళ్ళు 2, 3 కార్లు పెట్టుకుంటారా ఇంట్లో? వాళ్ళ ఇంట్లో నలుగురో, 5 మందో ఉంటారు. వాళ్ళకి ఆప్షనే లేదింకా. వాళ్ళు చాలా ఆశగా వెయిట్ చేస్తూ ఉంటారు. అరే! జిమ్నీ వస్తాంది నేను కొంటాను. నేను వాడుకుంటాను అని. కానీ 5 మందుంటారు వాళ్ళ ఇంట్లో. దే కెనాట్ బై ఇట్. ఎందుకంటే సైజ్ ఇష్యూ. ఇంకొద్దిగా హైట్ ఉండాలి. ఇంకొద్దిగా విడ్త్ ఎక్కువుండాలి. ఇంజిన్ ఇంకొంచెం పవర్‌ఫుల్‌గా ఉండాలి. ఫ్యూయల్ ట్యాంక్ పెద్దదిగా ఉండాలి అని చాలా ఉంటాయి వాళ్ళకి ఎక్స్‌పెక్టేషన్స్. ఎక్స్‌పెక్టేషన్స్ కాదు. దీస్ ఆర్ బేసిక్ నీడ్స్. ఇదేమి ఎక్స్‌ట్రార్డినరీ కాదు ఇది. బేసిక్ నీడ్స్ ఇవి. సో, ఇది ఏంటంటే మన వాళ్ళు ఎలా థింక్ చేస్తారంటే ఒక కారు కొంటే దే వాంట్ టు యూజ్ ఇట్ ఎవ్రీవేర్. సిటీలో వాడతారు, హైవేలో వాడతారు, ఆఫ్ రోడ్‌కి కూడా వాడతారు. సో, కాబట్టి మీరు డిసైడ్ చేసుకొని ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అది కష్టమవుతుంది.